తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. మీరు డాష్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? మీరు డాష్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు బాగా కోపం వచ్చేస్తుంది సార్. మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్, ఏమైనా చేస్తారు. అంటే ఎవరు ఇంతవరకు డిస్టర్బ్ చేసిన వాళ్ళు లేరు. నేను డాష్ చేసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేసిన ఫాస్ట్ గా ఎండ్ చేస్తాను. తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి? నేను డైలీ చేసేది అదే. డైలీయా? yes, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఫాస్ట్ గా చేస్తే బాగుండేది కదా సార్. ఏమిటి నీకేం తెలుసు అసలు మధ్యలో? దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు సార్ కుకింగే కదా. ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? ఓ వంట, సారీ నేను వేరే ఏదో అనుకున్నాను. ఈ షో బ్యూటిఫుల్ గా స్టార్ట్ అవ్వాలంటే మీరు మీ స్టోన్ తో ఒక పాట పాడాలి. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి, పాడు. ఒకసారి ఒక పాట పాడతారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పాట పాడతారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. కథలన్నీ చెప్పారు, కవితలు రాశారు, యుద్ధాలు చేశారు, ప్రేమాలు దాటారు. పాట బాగుంది. వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా. పులేని ప్రేమలో కాకమ్మ కథలు చెప్పారు. ఈ స్టోన్ ఎక్కడ విన్నట్టుంది? ఏటి పోల్చుకోలేదేటి? అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. మామూలు డేంజర్ కదరా. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. You can never know what she's saying. తెలుగు మాట్లాడతావుగా? మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు? లెవెల్ కొవ్వు కొవ్వు పెద్ద ఇంగ్లీష్ దొరకదు. నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే తను ఏదో ఆన్సర్ చెప్తుంది. నా క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం ఉందా? నేను ఎందుకు వచ్చానో చెప్తాను. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మిమ్మల్ని సోఫాలో ఇద్దరు అమ్మాయిలతో, అందమైన అమ్మాయిలతో కూర్చోబెడతాను. అందమైన అమ్మాయిని చూస్తే ప్రతి విధవకి కామంతో కళ్ళు పూసుకుపోతాయిరా. అందుకే నేను 2 పూలు తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారు? సంజీవయ్య పార్క్ నుంచి. మడిచి ఎందుకు? మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. మీకొకటి మొసలుడే గాని మహానుభావుడు. యూజువల్ గా అబ్బాయిలు చెవుల్లో పువ్వులు పెడతారు, కానీ మీరు చేతిలో ఇచ్చారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. అట్లుంటది మనతోని. అండ్ మా ఆనవాయితీ డాష్ క్వశ్చన్స్ తో సీజన్ 2 కంటిన్యూ చేస్తున్నాము. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. గూడు చెదరొద్దు, గుడ్డు పగలొద్దు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినా మీరు ఎలాంటి లొకేషన్స్ లో డాష్ చేయడానికి ఇష్టపడతారు? అది చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ లో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. షాపింగ్ చేయడానికి ఇష్టపడతా. ఎలాంటి లొకేషన్స్ లో? రిచ్ లొకేషన్స్ లో. మేమంటే రిచ్ కదా మా కానది. సినిమాలో డాష్ సీన్స్ వస్తే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపో.
సినిమాలో లవ్ సీన్స్ వస్తే, రొమాంటిక్ సీన్స్ వస్తే నేను మూడ్ అయిపోయి సెలబ్రేట్ చేస్తాను. నా తల్లే. మీరు కిచెన్ లో కాకుండా హాల్లో ఎప్పుడైనా డాష్ చేశారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డాష్ నేను స్విమ్మింగ్ పూల్ పక్కన చేశాను, కార్లో చేశాను, హాల్లో చేశాను. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. ఎక్కడ అంటే ఇక్కడ లేదు, అక్కడ లేదు, చెయ్యని place ఏ లేదు. ఇలాంటి పనులు చూడడానికి సిగ్గులేదు. నా పని నేను చేసుకోవడం సిగ్గెందుకు? మళ్ళీ మాట్లాడుతున్నా. ఇంకా వాష్రూమ్ చెప్పలేదు, పర్లేదు. నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. ఇదేంటో చెప్తారా మీరు చేసేది? కుకింగ్. అది బుర్రా భూత. సార్ మీరు ఎవరి డాష్ అయినా పగలగొట్టారా? నేను ఎవరి డాష్ చూడలేదు, చూడదలుచుకోలేదు. అంటే నేను నాకంటూ నా డాష్ నేనే వాడతాను. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? ఈ డాష్ ఏంటో ఫాస్ట్ చెప్పండి, చచ్చిపోతున్నారు జనాలు. ఏంటది? ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, దానికి హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ డాష్. దట్ ఐ థింక్ వాటో వాట్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.